आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। आज का दिन यहोवा ने बनाया है, हम उसमें आनंदित हो, आनंदित हो। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। प्रभु को महिमा मिले, चाहे हो मेरा अपमान। वह बड़े में घटू, रहे उसी का ध्यान। वो बड़े घटू, रहे उसी का ध्यान। యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పిల్లలందరికీ శుభాలు. ఈ పాఠంతో మరి మార్కు సువార్తను మనం పూర్తి చేసుకుంటున్నాం. మార్కు సువార్త పరిచయం నుండి ముగింపు వరకు చదవటానికి, ధ్యానించడానికి, ఇందులో ఉన్న మాటలు వినటానికి ప్రభు కృప అనుగ్రహించారు. మరి ఆఖరి పాఠంలో ఉన్న మాటలను కూడా జాగ్రత్తగా గమనించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యములను స్థిరపరచుచుండెను. ఆమెన్. దేవుడి మాటల్ని మన వెనుకిడిలో దీవించినగాక. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును అని ప్రభు కొన్ని సూచక్రియలు ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ కొన్ని సూచక్రియలు మనం చూస్తున్నాం. మరి ఇవి జరుగుతాయా? ఇవి జరుగుతున్నాయా? ఇంకా ఈరోజు కూడా అద్భుతాలు జరుగుతాయా అంటే రకరకాల అభిప్రాయాలు నేటి దినాల్లో మనుషులు కలిగినప్పటికీ మనుషుల బోధలు కాదు, దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. మరి దేవుని సువార్తను ఆనాటి దినాల్లో స్థిరపరచటానికి దేవుడు అద్భుతములు, సూచక్రియలు జరిగించాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరిగిస్తాడు. అపోస్తుల కార్యములు 28 మిలేతే అనే ద్వీపంలో విషకరమైన సర్పము పౌలు కరిసింది. అందరూ అనుకున్నారు ఇంకా పౌలు పని అయిపోయింది, చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ పౌలు చావలేదు, పౌలు బ్రతికున్నాడు. ఆ సంగతి విని ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా గొప్ప కార్యాలని జరిగించినట్లుగా మనం గమనిస్తాం. దయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా మన అపోస్తుల కార్యంలో కూడా మనం చూస్తాం. అలాగే మనము మరణకరమైనది త్రాగినా అది వారికి హాని చేయదు. మరి ఇలాంటి సందర్భాలు ఆనాటి దినాల్లో జరిగాయి. దేవుడు తన ప్రజల్ని రక్షిస్తూ, వాక్యాన్ని స్థిరపరుస్తూ, దేవుని సంఘాన్ని బలపరిచినట్లుగా మనం గమనిస్తాం. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుని విషముతో కలిపిన ఆహారాన్ని పెట్టి ఇంక చంపేయాలి అనుకున్నారు. కానీ దేవుడు ఆయన్ని బ్రతికించాడు. తన పని నిమిత్తము తన వారిని ఆయన బ్రతికించుకొని గొప్ప కార్యాలు దేవుడు అనేక సందర్భాల్లో చేశాడు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుడు తన సువార్తను స్థిరపరచడానికి సూచక్రియలు జరిగించినట్లుగా మనం గమనిస్తున్నాం. నేను నమ్ముతాను, నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు నేటికి కూడా సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కానీ అద్భుతాల మీద మన విశ్వాసం ఆధారపడకూడదు, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. విచారం ఏంటంటే చాలామంది సూచనల మీద ఆధారపడుతున్నారు కానీ దేవుని వాక్యం మీద కట్టబడట్లేదు. అది సమస్య అయిపోతుంది. మనిషిని రక్షించేది అద్భుతం కాదు, మనిషిని రక్షించేది దేవుని వాక్యం.
మరి దేవుని వాక్యమును స్థిరపరచటానికి దేవుడే కొన్ని సందర్భాల్లో సూచక్రియలు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయా సందర్భాల్లో అక్కడక్కడ దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు. అనాగరికుల మధ్యలో మిషనరీలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలో సూచక్రియలు చేశాడు. అనేక చోట్ల దేవుడు తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కదా. ఆ తర్వాత 19వ వచనంలో ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి, యేసు ప్రభువు వారు చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం గమనిస్తాం. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడంట. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమవుతున్నప్పుడు ఆయన శరీరము భూమి మీద సిద్ధం చేయబడింది. సంఘము అనే శరీరం. ఈ సంఘము అనే శరీరము ద్వారా దేవుడు తన కార్యాలు నేటి దినాల్లో జరిగిస్తున్నాడు. ఆయన పరలోకమునకు ఎందుకు వెళ్ళాడు అంటే బైబిల్లో మనం చూస్తాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. అంతేకాదు తన శరీరమును, సంఘమనే శరీరాన్ని స్థిరపరచడానికి దేవుడు తన కార్యాలని జరిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. వెనువెంటనే తన కార్యాలని జరిగిస్తూ దేవుని వాక్యాన్ని ప్రభు స్థిరపరుస్తున్నాడు. బైబిల్లో అపోస్తలుల కార్యంలో మనం చూస్తాం. చెరసాల్లో ఉన్న పేతురు సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల్లో నుండి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. పుట్టు కుంటివారు బాగుపడినట్లుగా చూస్తాం. దేవుని వాక్యాన్ని దేవుడు స్థిరపరచడానికి దేవుని కార్యాలు దేవుడు జరిగిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మన విశ్వాసము దేవుని క్రియల మీద కాదు, మన విశ్వాసము దేవుని మీద అయ్యుంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదుగుతాం, ప్రభుని మహింపరిచేవారిగా ఉంటాం. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారికి స్తోత్రాలు. ఈరోజు మీరు మొత్తం మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నీవు గొప్ప కార్యాలు, సూచక్రియలు నీ వాక్యాన్ని స్థిరపరచడానికి చేస్తున్నావని నీ వాక్యం ద్వారా మేము వింటున్నాం. అయ్యా, మా కొరకు విజ్ఞాపన చేసే ప్రభువుగా ఉన్నావు. మా కొరకు నివాస స్థలం సిద్ధపరిచే ప్రభువుగా ఉన్నావు. మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, మీ ఆత్మ సహాయాన్ని మాకు అందిస్తూ నీ కార్యాలు జరిగిస్తున్నావు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ దర్శించండి, బలపరచండి, స్వస్థపరచండి. మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.